రాష్ట్రంలో ఉన్నటువంటి 2 నదులు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మూసీ నది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పురాణాపూల్ అంతా కూడా నీట మునిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఎంజీబీఎస్ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ నది రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిన్న కురిసినటువంటి వర్షానికి దాదాపు అల్పపీడనం కూడా పెరగడంతో ఈ యొక్క వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ వర్షం మాత్రం భారీ నుంచి అతి భారీగా కురుస్తుంది. మనం చూడొచ్చు ఎంజీబీఎస్ పక్కన ఉన్నటువంటి మూసీ నది ఇది దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఉప్పొంగినటువంటి ఉగ్ర రూపం దాల్చినటువంటి మూసీ నది 25 సంవత్సరంలో దాల్చిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ వాసులు. ముఖ్యంగా పురాణాపూల్ సంబంధించినటువంటి వర్షపాతం భారీగా నమోదైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి షాపులు చిన్న చిన్న ఎవరైతే నిత్య జీవితం కోసం ఆరాటపడుతున్నటువంటి వారి నిత్య జీవితంలో అక్కడ ఉన్న షాప్స్ అంతా కూడా కొలాప్స్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి బస్సు రాకపోకలు కూడా కొన్ని సమయాలకు కొన్ని గంటలకు స్తంభించిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. ఎంజీబీఎస్ ప్రాంతంలో ఉన్నటువంటి భారీ నీరు చేరడంతో ప్రయాణికులంతా కూడా ఎంజీబీఎస్ బస్టాండ్లో చిక్కుకుపోయారు. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి బస్సులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి ఊర్ల నుంచి వచ్చినటువంటి బస్సులు మరింత ఆలస్యంగా మారాయని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు తన పని తను చేస్తున్న తర్వాత కూడా నీట మునిగినటువంటి ప్రాంతాలని అక్కడ ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి ఎవరైతే వలసదారులు కావచ్చు, అక్కడ ఉండే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరి వారికి ఫుడ్స్తో సహా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయమైనటువంటి బట్టలు ఫుడ్ అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు తప్పనిసరిగా ప్రయాణం తప్పనిసరి అయితే మాత్రమే ప్రయాణం చేసేలా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ అవసరం లేని వారికి పనులు రోడ్డు మీదకి రాకుండా కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఐటీ శాఖ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విధంగా సైబరాబాద్తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు మేనేజర్లతో మాట్లాడుతున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరిస్తున్నా సరే కొంతమంది ఆకతాయిలు కావచ్చు, అక్కడ నుండి ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తున్నారు. ట్రాఫిక్ ఇక్కట్లు కావచ్చు, అక్కడ నుండి ట్రాఫిక్ నెలకొన్న సమయంలో భారీ ప్రయత్నాలు ఇక్కడ ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాలను చేరవేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కురుస్తున్నటువంటి వర్షానికి కారణంగా నీట మునిగాయి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి హైదరాబాద్ జంట నగరాలు సికింద్రాబాద్ అయితే ఉందో భారీగా నీరుతో ముంచెత్తిందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ భానుతో కలిసి సురేష్, హిట్ టీవీ, ఎంజీబీఎస్ నుంచి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.